చందమామ కథ 4 మంత్రదండాలు. పూర్వకాలమందు ఒక పట్టణంలో 4 స్నేహితులు ఉండేవారు. నలుగురు కూడా దారిద్ర్య బాధ వల్ల పీడింపబడుతూ ఉండేవాళ్లు. అందులో ఒకడు తక్కిన వారితో, అన్నలారా, మానవుడికి అందచందాలున్నా, తెలివితేటలున్నా, ధైర్య సాహసాలున్నా ఏమున్నప్పటికీ ధనమొక్కటి లోపమైతే ఎందుకు కొరగాడు. డబ్బు లేని వాడిని చూసి దగ్గర చుట్టాలు యావగించుకుంటారు, ఎడముఖం పెడముఖం పెడతారు. ఇంతెందుకు, కట్టుకున్న భార్య కన్నబిడ్డలే వాడి నుంచి తొలగిపోతారు. పేదవాడికి సంఘంలో తావే లేదు. దూరం యోచిస్తే పైసా లేని బతుకు కంటే చావే మేలనిపిస్తుంది. కనుక ఏ విధంగా అయినా సరే మనం ధనం సంపాదించాలి అంటూ మనసులోని ఆవేదన వెల్లడించాడు. ఈ మాటలు అందరికీ నచ్చినాయి. ఆలోచించగా వారికి నిష్కంటకమైన మార్గం ఒక్కటే తోచింది. అదే దేశాటనం. దేశాటనం చేసి తమ అదృష్టం ఎలా ఉంటుందో చూచుకుందామని వారు నలుగురు నిశ్చయించారు. అనుకున్న ప్రకారం బయలుదేరి వారు పోయి అవంతిపురం చేరుకొని అలసట తీర్చుకొని మళ్లీ నడవడం ప్రారంభించారు. మరికొంత దూరం వెళ్లేసరికల్లా ఒక సిద్ధుడు కనిపించగా యాత్రికులు నలుగురు భక్తి వినయాలతో ఆ మహానుభావుడికి నమస్కరించి పూజించారు. వారి భక్తికి సిద్ధుడు చాలా సంతోషించి కుశల ప్రశ్నలు వేసి విశేషాలు ఏమిటి అని అడిగాడు. మహాత్మా, మేము యాత్రికులం. ఐశ్వర్యకాంక్షతో బయలుదేరాం. కొల్లలుగా ధనరాశులు సంపాదించడమో లేక మరణించటమో అనే నిశ్చయంతో ఉన్నాము. మేము ఇప్పటి వరకు జీవితంలో యాతన పడ్డాము. ఇక క్షణమైన దారిద్ర్య బాధను భరించలేము అని బదులు చెప్పారు. సిద్ధుడు శ్రద్ధగా విన్నాడు. అప్పుడు మళ్లీ ఆ నలుగురిలో పెద్దవాడు, మహాత్మా, పురుష ప్రయత్నం లేకుండా సిరి పట్టదు కదా, కష్టపడిందే సుఖం కలగదు కదా, కాబట్టి ఏ ఉపాయం చేతనైనా సరే మాకు లక్ష్మీ కటాక్షం కలిగే మార్గం చెప్పు. అదెంతటి కష్టమైనది అయినా సరే చేసి తీరుతాము. ఏ పని చేయడానికైనా మేము ప్రాణాలకి తెగించి ఉన్నాము. నీ శరణుజొచ్చాము, అనుగ్రహించు అంటూ వేడుకొన్నాడు. వారి మాటలకు సిద్ధుడు జాలిపడి 4 మంత్రదండాలు సృష్టించాడు. వాటిని వాళ్ళకిచ్చి, అబ్బాయిలు, మిమ్మల్ని నా ప్రియశిష్యులుగా ఎంచి ప్రభావం గల ఈ మంత్రదండాలను మీకు ప్రసాదిస్తున్నాను. వీటిని తీసుకుని వింధ్య పర్వతాలకు ఉత్తర దిక్కుగా సాగిపోండి. ఒక్కొక్కరి చేతనున్న దండం ఒక్కొక్క చోట నేలపైన పడుతుంది. ఎవరి దండం ఎక్కడ పడిపోతుందో అక్కడక్కడనే వారికి నిధి లభిస్తూ ఉంటుంది. మీకు శుభమవుతుంది, వెళ్ళిరండి అని దీవించి పంపాడు. వారు నలుగురు అపరిమిత ఆనంద భరితులయ్యారు. సిద్ధుడికి కృతజ్ఞతలు తెలపడానికని సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించి ఆయన వద్ద సెలవు తీసుకున్నారు. ఆయన చెప్పినట్టుగా వింధ్య ఉత్తర ప్రాంతానికి ప్రయాణం చేస్తూ పోగా ఒక చోట ఒకని చేతిలో నుంచి మంత్రదండం జారి కింద పడింది. అక్కడ తవ్వి చూడగా రాగిమయంగా ఉంది. ఆ దండధారి తక్కిన వారితో, నేస్తులారా, మనం ఈ తామ్రం పట్టుకుపోదాం. ఇది విక్రయిస్తే బోలెడంత ధనం వస్తుంది. మన దారిద్ర్యం అంతా పటాపంచలవుతుంది అన్నాడు. అందుకు వారు, ఓరి మూర్ఖుడా, ఈ పాడు తామ్రంతో పని జరిగేదేమిటి, మనం బాగుపడేదేమిటి, ముందు ఇంకా ఏం దొరుకుతుందో చూద్దాంరా అన్నారు. అప్పుడు మొదటివాడు, నేను రాను, ప్రాప్తించిన ఈ రాగితోనే నాకు తృప్తి కలిగింది అంటూ రాగితో ఇంటి ముఖం పట్టాడు. తక్కిన ముగ్గురు వాడిని పరిహసిస్తూ సాగిపోయారు. మిగిలిన ముగ్గురు మరికొంచెం దూరం పోయేసరికి రెండవ వాడి మంత్రదండం కింద పడింది. అక్కడ తవ్వి చూస్తే అదంతా వెండిమయంగా ఉంది. ఆ రెండవ దండధారి ఈ రజితం పట్టుకుపోదామన్నాడు. కాని తక్కిన ఇద్దరు ఇష్టపడలేదు. ఓయి మూర్ఖుడా, మొదట రాగి కనిపించింది, ఇప్పుడు వెండి కనిపించింది, ముందు తప్పక బంగారం కనిపిస్తుంది. అది మానుకొని దీంతో తృప్తి పడ్డానికి వెర్రితనంగాక మరేమిటి అంటూ వానిని వేళాకోళం చేసి వారు సాగిపోయారు. ప్రాప్తమున్న సొమ్ము లభించిందనే తృప్తితో రెండవ వాడు రజితం పట్టుకుని ఇంటికి మరలిపోయాడు. ఇప్పుడు మిగిలిన ఇద్దరు పోతూ ఉండగా ఇంకొంచెం దూరంలో మూడవ వాడి దండం నేలనబడింది. అక్కడ నిజంగానే స్వర్ణమయమైన స్థలం కనిపించింది. మూడవ వాడు ఇది తీసుకుపోదామన్నాడు పొంగిపోతూ. కాని నాలుగవ వాడికి మాత్రం ఆశ ఇంకా వదల్లేదు. ఇప్పటికి వరుసగా రాగి, వెండి, బంగారం లభించినే కదా, ముందు వజ్రాలు లభించకపోతాయా అనుకుంటూ మూడవ వాడిని పంపివేసి
తానొక్కడు ముందుకు సాగిపోయాడు. 4వ వాడు ఎంత నడిచినా దూరం తరగటం లేదు. ఆకలి దప్పులు ఎక్కువైనాయి. అలసట మికుటమైంది. పోగా పోగా ఒక చోట అతని దండం కింద పడింది. గప్పున వెలుగు వచ్చి ఆ వెలుగులో చిత్రమైన మనుష్యుడు తారసపడ్డాడు. వాడు నిలబడి ఉన్నాడు. తలపైన ఒక చక్రం గిరగిరా తిరుగుతోంది. ఒంటి నిండా నెత్తురు ఓడుతున్నప్పటికీ వాడు దేవుడా దేవుడా అంటూ బాధపడుతూ అలానే నిలిచి ఉన్నాడు. ఆశ్చర్యంతో దండధారి ఏమిటయ్యా ఈ విడ్డూరమంతా అని వానిని ప్రశ్నించాడు. అలా ప్రశ్నించడమే తడవుగా ఆ చక్రం వాని తలపై నుంచి వచ్చి 4వ వాని తలపైన పడి యథాప్రకారం గిరగిరా తిరగసాగింది. ఇప్పుడు 4వ వాని ఒళ్ళంతా నెత్తురుమయమై యమ బాధగా ఉన్నది. అప్పుడు దండధారి, ఏమి స్వామి, ఈ లంపడం నాకు తగిలించావే? ప్రాణాలు పోతున్నాయి. దయ ఉంచి దీనిని తొలగించు. వజ్రాలు వద్దు, పాడు వద్దు. బతికుంటే బలుసాకు ఏరుకుని తింటాను. నన్ను విముక్తుణ్ణి చేసి పుణ్యం కట్టుకోమంటూ ప్రాధేయపడ్డాడు. అందుకు వాడు, నాయనా, నేను నీ వంటి వాడినే. నాకేమీ మహిమలు తెలియవు. దురాశతో నీలాగానే నేను వచ్చి ఇప్పటి వరకు యమయాతనను అనుభవించాను. నేను రామావతార కాలం ముందు ఇక్కడికి చేరుకున్నాను అనగా ఇప్పటికిన్ని శతాబ్దాలు గడిచాయో. నీవు నన్ను విడిపించినట్టుగానే మళ్ళీ ఎవడన్నా వచ్చి నిన్ను విడిపించాలే గాని అంతవరకు నీకీ అవస్థ తప్పదు. నన్ను యమబాధ నుంచి తప్పించావు. ఇదే నీకు నమస్కారం అంటూ సమాధానం చెప్పి ఇంతకాలం నుంచి చక్రం తిరిగిన బాధ చేత బొప్పి కట్టిన తల తడుముకుంటూ సాగిపోయాడు.